హాయ్ అండి. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. ఏమిటంటే తేలుకు పెత్తనమిస్తే. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో పాములు పుట్ట. చాలా పాములు ఆ పుట్టలో సఖ్యంగా ఉండేవి. ఒక్కరోజు బాగా బలిసిన ముళ్ళపందిని ఆ పుట్టకు దాపుగా వచ్చింది. దాని గురగుర శబ్దానికి ఉలిక్కుపడి పాములు బయటికి వచ్చాయి. ముళ్ళపందిని చూసి ఏంటి కదా అని అడిగాయి. ఈరోజు నా అదృష్టం పండింది. తిండి బాగా దొరకడంతో బాగా తినేశాను. భుక్తయాసం ఎక్కువై ఎక్కడైనా నిద్రపోవాలని చూస్తే బయట అంతటా పక్షుల కూతలు, ఇతర శబ్దాలతో గోలగోలగా ఉంది. మీ పుట్టలో కాస్త చోటిస్తే కాసేపు నిద్రపోయి తిరిగి వస్తాను అని అడిగింది ముళ్ళపంది. అబ్బే, లోపల పెద్దగా స్థలం లేదే, పర్వాలేదు, మేము కాస్త ఒదిగి పడుకుంటాం. ఈ మూల నువ్వు సర్దుకో అంటూ కొద్దిగా చోటిచ్చేవా అంది. ముళ్ళపంది మెల్లగా లోపలకు దూరింది. పుట్ట లోపల చాలా వెచ్చగా ఉండడంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది. పంది నిద్రపోగానే దాని సహజ స్వభావం కొద్దీ దాని ఒంటి మీద గల ఒక్కొక్క ముళ్ళు విచ్చుకుంటూ పాములకి గుచ్చుకున్నాయి. పాములు దాన్ని ముందుకెళ్ళి అవతలకు పో అని ఒక అరుపు అరిచాయి. ఇదిగో, నాకు ఇక్కడ హాయిగా ఉంది, పైగా బాగా నిద్రొస్తుంది కూడా. నా నిద్ర పాడు చెయ్యకండి, అంతకు మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటికి పోండి అంటూ ముళ్ళుని ఇంకా బాగా చాపింది. దీంతో ఆ ముళ్ళు పాములకి బాగా గుచ్చుకున్నాయి. పాపం పాములు ఇంకేం చేస్తాయి, దీన్ని బాగన్నా రానిచ్చామే అని తమలో తాము తిట్టుకుంటూ బయటికి పోయాయి. కథలోని నీతి ఏమిటంటే దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే మొదటికే మోసం,